यद्भावं तद्भवति यथो धर्मस्तथो जय। ओम शुभम भूये। जय हे। ओम शांति। ना पेरू आलमेन राजू सूत्रभू। నేను బిగట్ ఆయిల్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ 2018లో ఎస్టాబ్లిష్ చేసింది. నేటి ఈ సమాజానికి అవసరమైన ఆహారాన్ని ఏ విధంగా భారతీయ సనాతన సాంప్రదాయ ప్రకారం గతంలో మన పూర్వీకులు ఏ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారో వాటన్నిటినీ ఈ మోడర్నైజేషన్ కల్చర్లు ఇవ్వడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక కంపెనీ బిగట్ ఆయుర్వేద సూపర్ ఫుడ్. ముఖ్యంగా ఈరోజు మన నారాయణ గారి ఆహ్వానం మేరకు వారి ఈ డిఎస్సి సెంటర్లో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముందుగా నారాయణ గారి డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఆయన సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరికి జై ఓం శాంతి. నారాయణ గారు గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ నడుపుతూ గత 20 సంవత్సరాలలో దాదాపు 1200 మంది పైగా ఉద్యోగస్తుల్ని తయారు చేసిన విషయాన్ని తెలిసిన నేను రియల్గా నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అవ్వడం ఆయన ద్వారా జరిగింది. కారణం సంవత్సరానికి ఒక 60 మందికి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉద్యోగాన్ని కల్పించడం అంటే అది ఆయన పూర్వజన్మ సుకృతం. ఆయన ఎన్నుకున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వృత్తి కూడా చాలా పవిత్రంగా నేను భావించి ఈరోజు ఆయన కోరిక మేరకు ఇంటికి రావడం. ముఖ్యంగా నేడు ఈ సమాజంలో మనిషి బతకడానికి ఏది అనే దారి వెతుక్కొని ప్రయాణం చేయడం తప్ప ఆ బతకడాన్ని కూడా బాగా బతకాలి, నేను బాగా ఉంటే నా చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది, నా చుట్టూ ఉన్న సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన రోజు రోజుకు ఈ భారతీయ సమాజంలో పూర్తిగా కనుమరుగవుతూ కారణం మనకు గత 3 దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి గణనీయమైనటువంటి ఒక ఈ ఆకాంక్షే విద్యార్థులని పూర్తిగా సమాజం పట్ల, సామాజిక బాధ్యత పట్ల, వారి ఈ సమాజం పట్ల అవగాహన కూడా పూర్తిగా లేని విద్యని ఈ గత 30 సంవత్సరాలలో బోధించడం అనేది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిగా నాకు అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో
వచ్చినటువంటి ఈ సమాజంలో నుంచి వ్యక్తులు ఏ విధంగా రేపు ఈ సమాజానికి వారు తమ బాధ్యతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలరు అనేటువంటి ఒక మీమాంసతో మేము తీసుకున్న నిర్ణయమే విగట్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఒక మంచి ఆహారాన్ని అందించడము ముఖ్యంగా తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మీకు దానికన్నా ముందు ఈ భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనం మరిచిపోతున్నటువంటి మన సనాతన సాంప్రదాయ విధానాలను, సంస్కృతిని, సాంప్రదాయాలను ఒక్కసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూపించాలని చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం. నారాయణ గారు చేస్తున్నటువంటి ఈ విద్య రిలేటెడ్ ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఇది విద్యాదానం కాదు. విద్యాదానం అనేది విద్యని చెప్పడం, కానీ విద్యను అభ్యసించిన వ్యక్తులకి ఉద్యోగానికి కావలసిన ప్రయత్నంలో తన వంతు సహకారం చేస్తున్నటువంటి నారాయణ గారి విద్యార్థులకు నారాయణ గారి యొక్క సంస్థలో ఎన్నుకోవలసిన వారికి కూడా ఆ ఉద్యోగాన్ని అన్వేషించడంతో పాటు సమాజంలో వారికి రేపు ఒక బాధ్యతను కల్పించాలంటే మనం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఒక మీమాంసతో ఈరోజు ముందుకు చెప్పడం ఏమంటే, మనకు అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ వీటిని అచ్చులని కక్క, గగ్గ, నన్న, చ, వీటిని హనులని మనకు అందరికీ తెలిసిన విషయం. మీరు ఒక్కసారి ఆ అక్షరాలని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఆ అక్షరాల్లో ఉన్నటువంటి ఒక మహత్తరమైన శక్తి. కాబట్టి విద్యను అభ్యసించినటువంటి ప్రతి వ్యక్తికి ఈ విషయాల పట్ల అవగాహన ఉందా అంటే, నాకు తెలిసి ఈ గత 40 సంవత్సరాలలో ఈ అవగాహన పూర్తిగా ఎదిగింది. అక్షరం అంటే ఏం చేస్తుంది, అక్షరంలో ఏముంది? అక్షరం హ్రీంకరిస్తుంది, అక్షరం ఓంకరిస్తుంది, అక్షరం ప్రతిధ్వనిస్తుంది, అక్షరం విస్ఫోటనం చెందుతుంది, అది మంత్రంగా మారి జీవితాన్నే మారుస్తుంది అన్నటువంటి విషయం ఎంతమందికి తెలుసు? మన పురాతన భారతీయ సాంప్రదాయంలో ఋషులు, మహర్షులు, మునులు, యోగులు, మహామహామాన్వితులైనటువంటి ద్రష్టలు వారు ఎంతో పరిశోధన చేసిన తరువాతనే కొన్ని అక్షరాలను మనకి ఇచ్చారు. కానీ మనం వాడిన అక్షరము అని అంటున్నాం, కానీ దాని ఒరిజినల్గా దాని బీజాక్షరం. అది బీజాక్షరం. ఏ విధంగా అయింది బీజాక్షరం? మీలో చాలా మందికి తెలుసుంటారు, ప్రతి మనిషిలో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 చక్రాలు ఉంటాయి. దీనిని యోగం ద్వారానో లేదంటే ధ్యానం ద్వారానో వీటన్నిటినీ మనం ఒక క్రమ పద్ధతిలో అమర్చగలిగితే మనిషి ఒక జ్ఞానవంతుడు అవుతాడు. కానీ ఏ విధంగా, ఎలా
వీటిని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలా, మనిషి జ్ఞానవంతుడు అవ్వాలా. దీనిని మూలాధార చక్రం అన్నారు, దీనిని స్వాధిష్టాన చక్రం అన్నారు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మణిపూరక చక్రం అని అన్నారు. దీన్ని హృదయంలో ఉన్నటువంటి దాన్ని అనాహత చక్రం అన్నారు. అదేవిధంగా ఈ గొంతులో ఉన్నటువంటి దానిని విశుద్ధ చక్రం అని అన్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి దానిని ఆజ్ఞా చక్రం అన్నారు. అంటే 1, 2, 3, 4, 5 ఈ 6 చక్రాలు అనుసంధానించగలిగినప్పుడు ఆ 7వ చక్రం అయినటువంటి సహస్రారం ఓపెన్ అవుతుంది. తద్వారా మనిషి మహా చైతన్యవంతుడు అవుతాడు. వాడే ఋషి, వాడే మహర్షి, వాడే యోగి, వాడే మహిమాన్వితుడు, మహాద్రష్ట. వీటిని అనుసంధానపరచాలంటే ఏమి చేయాలి, ఏ విధంగా పలకాలి? వాటి నుంచి తీసుకొని వచ్చినట్టువే ఈ బీజాక్షరాలు, అక్కడి నుంచి వచ్చినట్టువే ఈ బీజాక్షరాలు. మీరు ఇక్కడ చూస్తే మూలాధార చక్రం 4 రేఖలున్న దివ్య పద్మంలా ఉంటుంది. బంగారు కాంతులీనే దీని దళాలపై వా శా షా సా అనే బీజాక్షరాలు ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి గుణితాల్లో ఉన్నటువంటి వా శా షా సా, కొంటి సా, మామూలు సా అనే బీజాక్షరాలు ఉంటాయి. అంటే మీరు ఈ పదాలను పలికినప్పుడు వా సా షా సా అన్నప్పుడు ఇక్కడ కదలిక జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కదలిక జరగడం ద్వారా ఆ చక్రముకి రకమైనటువంటి చలనము వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మనం ఇట్లుంటాం. నేను డంబుల్స్ తీసుకొని కొడతా వచ్చాను అనుకోండి, చేతికి ఏమవుతుంది? ఒక షేప్ వస్తుంది. డంబుల్స్ కొట్టడంలో ఎందుకు షేప్ వస్తూ ఉంది? డంబుల్స్ కొట్టకపోతే రాదా? రాదు. నువ్వు రోజు డంబుల్స్ కొట్టే షేప్ వస్తుంది. నువ్వు వెయిట్ లిఫ్ట్ ఇది చేస్తే ఈ బాడీ షేప్ వస్తుంది. అంటే నీకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ మజులు, ఆ ఆకారమే నువ్వు ఒక క్రమ పద్ధతిలో చేయడం వలన అది ఒక షేప్స్. అదేవిధంగా అక్షరాలను పలకడం వలన ఆ అక్షరాలతో వాటిని షేప్ చేయగలం. డంబుల్స్తోనో లేదంటే ఇంకోటి ఏదో ఎత్తుకొని వెయిట్ లిఫ్ట్ చేస్తే ఇవి కదలవు, అవి అక్షరాలతోనే కదులుతాయి. అదేవిధంగా స్వాధిష్టాన చక్రం 6 రేఖలతో ఉంటుంది. వాటిపై బా బా మా యా రా లా అనే మంత్రపూరితమైన అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు. భా భా మా యా రా లా. అదే విధంగా ఇక్కడ మణిపూరకంలో ఉండే పద్మం 10 రేఖలపై వర్ణమాలలోని ఢా నుంచి ఫా వరకు ఢా 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 ధా నా థా థా ధా ధా నా. అదే విధంగా ఇక్కడ అనాహత పద్మం దళాలపై ఖా నుంచి ఠా వరకు ఖా నుంచి కక్కగా చచ్చాయి ఠా. అంటే ఈ అక్షరాలన్నీ, ఈ బీజాక్షరాలన్నీ పలకడం వలన ఇక్కడ చలనం జరుగుతుంది. అదేవిధంగా విశుద్ధి చక్రంలో 16 రేఖలపై వర్ణమాలలో 16 అచ్చులు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారో లేదు? 1 2 3 4 4 రేఖలంటే 4 వా శా షా సా. ఆ వా శా షా సాలు పలికినప్పుడు ఇక్కడ చలనం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో 6 అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు. ఇక్కడ ఉన్నటువంటి దీనిపై 10 ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రం అనాహత చక్రంపై కా నుంచి టా వరకు 14 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ విశుద్ధి చక్రంలో 16 ఉన్నాయి. అదేవిధంగా ఆజ్ఞా చక్రానికి 2 రేఖలు ఉంటాయి. ఆజ్ఞా చక్రంలో హా క్ష హా ష హా క్ష అని పలికినప్పుడు ఆజ్ఞా చక్రం ఇక్కడ చలనం జరుగుతుంది. అంటే నీకు ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం అయినా, ఏదైనా నీకు అనీజినెస్ వచ్చినా, నువ్వు ఆ 2 అక్షరాలను, బీజాక్షరాలను పలికినప్పుడు హా క్ష అని పలికినప్పుడు అక్కడ చలనం జరిగితే ఆటోమేటిక్గా దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్. అదేవిధంగా ఆ పై ఉండేది సహస్రారం, దీన్ని బిందు స్థానం అని కూడా అంటారు. చైతన్యాన్ని అక్కడికి చేర్చే శక్తి అక్షరాలకు ఉందంటే ఈ 6 చక్రాలను, బీజాక్షరాలను క్రమ పద్ధతిలో పలికినప్పుడు ఈ 6 చలనం జరిగితే
అక్కడ నుంచి ఈ సహస్రారం ఓపెన్ అవ్వడం అని అంటే నీలో ఒక చైతన్యము వస్తుంది. చైతన్యము నువ్వు తీసుకునే నిర్ణయము, చైతన్యము నువ్వు చేసే పని, చైతన్యము ఎప్పుడు ఏం చేయాలా, ఏది చేయకూడదు, ఎలా పోవాలా, ఎలా ప్రవర్తించాలా అనేటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఆలోచన నీలో వస్తుంది. ఆ చైతన్యాన్ని ఈ వర్గాలకు, కొన్ని వర్గాలకు అందకుండా చేయడానికి అగ్రవర్ణ పేరుతో ఎదిగినటువంటి కొందరు ఈ చైతన్యపూరితము కాకుండా మెజారిటీ ఆఫ్ హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్న వారిని విద్యను అభ్యసించకూడదు, ఈ శూద్ర జాతి విద్యను అభ్యసించకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెచ్చారు గతంలో. అందుకే చాలా చోట్ల మనం వింటా ఉంటాం, శూద్రుడు చదువుకోకూడదు, శూద్రుడు వినుకోకూడదు, శూద్రుడు చదివితే నాలుగు పోయింది, వింటే చెవుల్లో సీసం పోయింది. ఇవన్నీ కూడా మన ఎందుకు జరిగినాయంటే కారణం ఇది చైతన్యం అవుతాడు. కాబట్టి ఈ అక్షరాలు మంత్రాక్షరాలు, బీజాక్షరాలే. కానీ మనం మంత్రాలు చెప్పినప్పుడు ఈ మంత్రాలు చెత్తకాయలు రాడుతాయా, వద్దు, ఇవన్నీ దేవుణ్ణి పూజించడం, ఇవన్నీ ఆరాధన, ఇవి మంచిది కాదు అని మన పైన అలాంటి ప్రయోగాలు చేసి మనం వాటికి దూరంగా పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు చూశారు, మనిషికి చైతన్యం కావడానికి అక్షరాలు, ఆ అక్షరాలే బీజాక్షరాలు, ఆ బీజాక్షరాల నుంచి తయారైతే మంత్రము. ఫర్ ఎగ్జాంపుల్ మహా ఋషులు, యోగులు, తపస్సులు అందరూ చివరికి ఈ జ్ఞానాన్నంతా, ఈ మంత్రాలన్నిటినీ వడపోసి చేసినటువంటి ఒకే ఒక బీజాక్షరమే ఓంకారము. అందుకే దాన్నే ప్రణవనాదము అంటారు. ఓంకారానికి మించినటువంటి మంత్రము లేదు, ఓంకారానికి మించినటువంటి బీజాక్షరము లేదు అని ఎందుకన్నారు? ఓం, అందుకని వీటిని గురుమూలకంగా తెలుసుకోవడం. ఎందుకు ఓంకారాన్ని పలకడం ఒక అక్షరమే కదా, దీనికి గురుమూలకంగా ఎందుకు తెలుసుకోవాలా అంటే ఓంకారాన్ని ఎలా పలుకుతారు మీరు సహజంగా? ఓం 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 కాదు. ఓంకారం అంటే అకార ఉకార మకారాల సమ్మేళనమే ఓంకారము. దాన్ని పలకాల్సిన విధం ఈ విధంగా పలకడమే ఓంకారం యొక్క ముఖ్య ఉద్దేశం. సో తద్వారా ఏం జరుగుతుంది? ఓంలో అకారమైనటువంటి ఆ చక్రం మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడే అర్థమవుతుంది. ఓ ఎక్కడుంది? ఇక్కడ ఓ కారాలు. ఓ అంటే సింప్లిఫై చేసినప్పుడు ఆ ఓంకారాన్ని తీసుకొచ్చారు. అదే విధంగానే ఓం నమ శివాయ, నమ శివాయ అంటే ఈ చక్రాలన్నిటినీ ఒక క్రమపద్ధతిలో కదలిక చేయడానికి ఆ బీజాక్షరాన్ని తెచ్చారు, ఓం నమ శివాయ. అదే విధంగా మీకు తెలుసో లేదు, రామానుజాచార్యులు చిన్నప్పుడు ఆయన గురువు గారు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే ఆయన గుడిపైకి ఎక్కి సమాజంలో ప్రతి వాడికి కూడా చెప్పడం అవసరము ఈ మంత్రము. అప్పటికే వారు గురువు గారు చెప్పారంట, ఈ మంత్రాన్ని నువ్వు బయట వెనకనే చెప్తే నీ తల 1000 ముక్కలు అవుతుంది. అయినా కూడా ఆయన గుడి గోపురం ఎక్కి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఓం నమో నారాయణాయ అనే బీజాక్షరం. అంటే ఏ అక్షరాన్ని పలికితే ఏ చక్రం ఎలా పలుకుతుంది దానికే మంత్రము అని అన్నారు. సో మంత్రంలో ఏముంది? బీజాక్షరం ఉంది. ఆ బీజాక్షరాన్ని పలకడం వల్ల ఏమవుతుంది?
ఈ చక్రాలు కదలిపోతాయి. ఈ కదలిక అయినప్పుడు ఏమవుతుంది? సహస్రాల ద్వారా మనకు చైతన్యం పెరుగుతుంది. కాబట్టి ఈ మంత్రాలను వాటి కోసం తయారు చేశారు. అక్షరాల ద్వారా మంత్రాన్ని తయారు చేశారు. మంత్రాక్షరాన్ని దాన్ని మంత్రము అని. చివరిగా మీరు ఈరోజు ఈ ఎపిసోడ్తో ఒక చిన్న 4 లైన్ల పద్యాన్ని చెప్పి దాంట్లో మంత్రం ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. మీకు అందరికీ తెలుసు, శివునికి మహాభక్తుడైనటువంటి రావణాసురుడు ఆయన తాండవ స్తోత్రాన్ని చెప్పాడు అని, శివతాండవ స్తోత్రాన్ని చెప్పాడని మీ అందరికీ తెలుసు. ఆ శివతాండవ స్తోత్రంలో ఏముంది? ప్రాక్టికల్గా నేను అనుభవించింది కూడా కాబట్టి మీకు చెప్తున్నా. దాంట్లో సత్యం ఉంది, వాస్తవం ఉంది, సైన్స్ ఉంది. శివతాండవ స్తోత్రం అని అంటే దానిలో ఉన్నటువంటి బీజాక్షరాలన్నిటినీ ఒక క్రమపద్ధతిలో ఉంచి ఆ బీజాక్షరాలను ఒక మంత్రంగా చేసి ఆ మంత్రాన్ని ఒక శ్లోకంగా చేసి ఆయన చెప్పారు. కాబట్టి తద్వారా మనుషులు మహాచైతన్యవంతులు. జల ప్రవాహ భావతస్థలే గలే వలంబిత భుజంగ తుంగ మాలిక ధమ 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 ధమన్ నినాద వడ్డమర్వయ చకార చంగ తాండవ తనోతుల శివ శివం. చూసారా? ఈ అక్షరాలను ఈ బీజాక్షరాల క్రమ పద్ధతిలో చెప్తూ పోవడం వల్ల నీలో ఉన్నటువంటి ఈ చక్రాలన్నీ కూడా ఈ శరీరం ఒక విధమైనటువంటి చలనం జరిగినప్పుడు నీలో రకమైనటువంటి చైతన్యం కలుగుతుంది. ఇదే విధంగా ఇది ఉంది, చెప్పగలను పూర్తిగా కూడా. ఇంకొక ఎపిసోడ్లో మనం పూర్తిగా చెప్దాం. జయత్వద ప్రవిభ్రమ భ్రమద్ భుజంగ మస్ఫుర దగ దగ ధ్వని ద్రవత్కరాల బాల హైవ్యవ దిమి దిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. చూశారు? బీజాక్షరం ఇవన్నీ చెప్పడం వల్ల మనిషిలో ఒక చేతి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా బాడీలో చలనం జరుగుతుంది. కాబట్టి ఈ విద్య ఇలాంటివన్నీ కూడా పూర్వం డిగ్రీ చదివిన వాళ్ళకి, లేదంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి, లేదంటే ఈరోజు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న మీకు అందరికీ మినిమం నాలెడ్జ్తో తెలియాల్సినటువంటి ఇలాంటి సబ్జెక్ట్ని మనకి ఈరోజు ఎవరు చెప్తాం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు? కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎట్లా, నీకు 100కి 100 ఎట్లా రావడం, 100కి 99 రావడం ఎట్లా, నువ్వు ఎట్లా కాంపిటీషన్లో కొట్టడం, నువ్వు ఎట్లా జాబ్ చేయడం, నువ్వు ఎట్లా దాంట్లో చేరడం, మెడికల్ నువ్వు ఎట్లా చేరడం, ఇంజనీరింగ్ నువ్వు ఎట్లా చేరడం, మీకు ఎట్లా ఉద్యోగం రావడం, అంటే బతుకు తెరువు ఏ విధంగా చేయడం అనేదే కానీ సమాజంలో ఎలా బతకాలా, మనం ఎలా ఆనందంగా ఉండాలా, మనం ఏ విధమైనటువంటి విద్యను నేర్చుకుంటే మనం ఉద్యోగం లేకపోయినా ఏ విధంగా మనం ఈ సమాజంలో మనుగడ సాగించాలి అనే జ్ఞానమే లేకుండా పోయినది. కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్తో మీరందరూ దీన్ని ఆలకించినందుకు మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, జయ భీమ్, ఓం శాంతి తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ముఖ్యంగా నారాయణ డిఎస్సీ గారికి ఈ అవకాశం మీకు కల్పించినట్టు ఆయన ద్వారా మీ అందరికీ నేను ముందు రావడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయ భీమ్, ఓం శాంతి. యద్భావం తద్భవతి యతో తద్భవ జయ ఓం శుభం భూయ.